బజ్జీల కోసం ప్రిపరేషన్. పచ్చిమిరపకాయలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాడు. శనగపిండి అలా కలపాలంట, చూడండి బాగా కలపండి. హోటల్లో ఎలా కలుపుతారో అలా కలపాలి, ఇంకేమీ రాదని తిడతాడు. అది నా హ్యాండ్ కాదు, మా శ్రీవారి హ్యాండ్. నా హ్యాండ్ చూడండి ఎంత వైట్ ఉంది కదనే. మాట్లాడారంట మా ఆయనను కూడా మీరు ఎప్పుడూ చూడలేదు కదా. చూపిద్దా వద్దంట. ఇప్పుడు బజ్జీలు వేస్తాము చూడండి. ఫస్ట్ ఒక బజ్జీ ఎలా వేస్తాడో చూడండి. రాదు, మాడిపోతుంది, ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ ఒక రెండు ఈ టేస్ట్ చూద్దాం. నువ్వు చూసినావా? తిన్నావా? నువ్వు గట్టిగా చెప్పు, తిన్నావా తినలేవా? మింగినాడంట, విన్నారా? ఆయిల్ ఇంత హీట్ అయ్యేంత వరకు ఉన్నాడు. కొంతసేపు ఆపొచ్చు కదా, అట్లా ఎట్లా ఆడిపోతే పిండి పిండి ఉంటాయి కదా. నేను నువ్వు పెట్టి ఇది ఒక్కటి వేడైంది. మరి అంత హీట్ కాకూడదు బజ్జీలకైనా. ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ స్టవ్ కట్టేసాను చూడండి. కొంచెం మీడియంగానే ఉండాలి ఆయిల్. పమ్మని పెట్టి దబుక్కున తీసేసినామనుకో అవి పిండి పిండే ఉంటాయి లోపల. స్లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇది చూడండి ఎలా కాలేదో. కొంచెం చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ అప్పుడే అంటేస్తున్నాం, చల్లగా వద్దాం. మా ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, కిచెన్ దగ్గర నాకు ఇరిటేషన్ తెప్పిస్తాడు. పప్పు అన్నంతో సర్ది పెట్టుకుందామంటే నంచుకోవడానికి బజ్జీలు కావాలి అంట. బజ్జీలు తింటే సౌకార్లా చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, ఇంకా వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను వేయాలి. ఇప్పుడు నేను వేస్తున్నా. నేను బాగా చేశాను, మా ఆయన బాగా చేసినాడో మీరే చెప్పాలి. నేను బజ్జీలు వేస్తే ఇట్లా పచ్చిమిరపకాయ కనపడేది అట్లే వేసుకుంటాను. నాకు ఇష్టం ఇట్లా వేస్తే. ఇలా తీసుకొని ఇలా అని ఇలా వేయాలి. మంట సిమ్లోనే పెట్టండి. సౌండ్ వస్తుంది పటపటా అని. కొంచెం పెంచుదాం. బజ్జీలు చేయడంలో ఎక్స్పర్ట్, పిండి కలిపియడంలో మా ఆయన ఎక్స్పర్ట్. కిచెన్ దగ్గర బాగా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ పచ్చిమిరపకాయ బజ్జీలు. కొద్దిగా పిండి మిగిలింది, ఆనియన్స్, ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా వంట సోడా, ఉప్పు వేసేసి పకోడీలలాగా వేస్తున్నాను. ఎవరైనా కానీ లాస్ట్కు పిండి మిగిలితే మనం పచ్చిమిరపకాయ బజ్జీల బదులు ఇలా ఉల్లిపాయ బజ్జీలే ఎక్కువ వేస్తాం కదా. అందరూ అంతే, ఎందుకు పిండి వేస్ట్ చేయాలి అని కదా. ఇంకేంటి కబుర్లు? మీ లంచ్ స్పెషల్స్ ఏమేమి తింటున్నారు? వచ్చేసేయండి, మాట్లాడుకుందాం. షార్ట్ వీడియోలను ఎలా చూస్తున్నారో కొంచెం లాంగ్ వీడియోలను కూడా చూడండి అబ్బా. లాంగ్ వీడియోలకు కూడా లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్.
అన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను. ఆయిల్ కొంచెం పట్టుకున్నా సరే కొద్దిసేపు అయిన తర్వాత అవి దగ్గరకు వచ్చేస్తాయి, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవన్నీ మొత్తం వేసేసాను. అలానే చూస్తూ ఉండండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. మరి హైలో పెడితే మనకు ఉల్లిపాయలు ఉడకవన్నమాట. అందుకని అలా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ సపరేట్ అయిపోతాయి. ఇంకా 2 సార్లు ఎందుకని మొత్తం వేసేసాను అనమాట. అందుకని ఓకే మరి బై బై బై. వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫాలో కండి.